హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఎవరైతే నో కాంటాక్ట్ సెపరేషన్లో ఉంటారో అసలు మీ పర్సన్ మీ సెపరేట్ అయిపోయిన నుంచి ఏం ఆలోచిస్తున్నారు, మీరేం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా లేదా, ఒకవేళ రావాలనుకోకపోతే మీరు వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా, ఇవన్నీ డీటెయిల్ గా చూద్దాం. ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అంటే మెసేజెస్ మీకు కాదు, మీరు స్కిప్ చేసేయచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ మేనిఫెస్టేషన్ అనేది మీ కెరియర్ కి, రిలేషన్షిప్స్ కి, మనీకి, ఓవరాల్ గా మీ లైఫ్ కి చాలా చాలా యూజ్ అవుతాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా రీచ్ అవుట్ అవ్వండి. సో లెట్ స్టార్ట్ ద రీడింగ్. అండ్ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, హైప్ చేయండి, కమెంట్ చేయండి. సో లెట్ స్టార్ట్ ద రీడింగ్. సెపరేట్ అయినప్పటి నుంచి అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ, విచ్ ఈస్ చారియట్. ఖచ్చితంగా చారియట్ అంటే స్లో మూవింగ్, దిస్ వే ఆర్ దట్ వే. తను డెసిషన్స్ అన్నవి ఫాస్ట్గా తీసుకోవాలని అయితే అనుకోవట్లేదు. ఎక్స్పెషల్లీ మీ రిలేషన్షిప్కి సంబంధించి అవ్వచ్చు, లేదా తన లైఫ్కి సంబంధించి అవ్వచ్చు. చాలా స్లోగా ఉన్నారు మీ పర్సన్. ప్రతి దాని గురించి ప్రోస్ అండ్ కాన్స్ అన్ని ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. సో మీ పర్సన్ అయితే రైట్ నో స్లో మూవింగ్గా ఉన్నారు. అందుకే ఇక్కడ ఏ డెసిషన్ తీసుకోవాలి అన్నది మీ పర్సన్కి క్లారిటీ లేదు. తీసుకోవాలి అని అనుకున్న అన్ని ఆలోచించుకుని డెసిషన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. 9 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్. తన కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఏంటి అని అంటే ఖచ్చితంగా రీయూనియన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఇది 100% వెరీ వెరీ క్లియర్. తనకి మీరంటే ఇంకా ఇష్టం ఉంది. మీరు సెపరేట్ అయిపోయినా సరే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా సరే, మీ పర్సన్ కి మీరంటే ఇష్టం ఉంది. రీయూనియన్ అవ్వాలి అని అయితే చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నారు, విష్ చేస్తున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు. మేబీ మీకు మీ పర్సన్ గురించి ఎక్కువ థాట్స్ వస్తున్నాయి, మీరు వద్దనుకున్నా మీకు ఎక్కువ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా. సో తను చాలా చాలా స్ట్రాంగ్ గా అనుకుంటున్నారు మీ పర్సన్. ఇక్కడ రెండో థాటే లేదు. వెరీ వెరీ క్లియర్ ఎనర్జీ. కొన్ని రీడింగ్స్ లోనే ఇంత క్లియర్ గా వస్తుంది. అగైన్ ఇది జనరల్ రీడింగ్ అండి, మీకు కంప్లీట్ గా రెజొనేట్ అవ్వకపోవచ్చు. సో మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. నైట్ ఆఫ్ పెంటికల్స్, జడ్జ్మెంట్ అండ్ స్టార్. ఇంటెన్షన్స్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. తను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు, లైక్ నాకు రియూనియన్ కావాలి, నాకు ఈ పర్సన్ కావాలి అని చాలా పాజిటివ్ గా థింక్ చేస్తున్నారు. అండ్ లాజికల్ గా, ఎమోషనల్ గా, అన్ని విధాలుగా ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో తను కూడా హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. వాట్ ఎవర్ మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో దాని నుంచి మీ పర్సన్ కూడా సఫర్ అయ్యారు ఎంతో కొంత ఎమోషనల్లీ. సో రైట్ నో మీ పర్సన్ కూడా తన ఎమోషనల్ స్టెబిలిటీ మీద, లేదా ఎమోషనల్ గా స్టేబుల్ గా ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నారు. దాని గురించి వర్క్ చేస్తున్నారు, ఎమోషనల్ గా స్టేబుల్ గా ఉండడానికి. సో వెరీ వెరీ క్లియర్. మీ పర్సన్ మేబీ రీచ్ అవుట్ అవ్వడానికి టైం పట్టొచ్చు, బికాస్ దాని ప్రెసెంట్ ఎనర్జీ చారియట్ కాబట్టి చాలా స్లో మూవింగ్ గా ఉన్నారు. సో అందుకే ఎప్పుడు రీచ్ అవుట్ అవ్వాలి ఏంటి అనేది ఇంకా ఆలోచించుకోలేదు. బట్ ఒకటైతే వెరీ వెరీ క్లియర్, మీతో తను మళ్ళీ కలవాలి, రీయూనియన్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా ఎడోట్ చేస్తున్నారు. ఎవరితో చెప్పినా మీ గురించి చాలా పాజిటివ్ గానే చెప్తున్నారు. ఇక్కడ నెగిటివ్ అన్నది లేదు మీ పర్సన్ దగ్గర. రైట్ నో తను తన మీద కూడా ప్యారలీ ఫోకస్ చేస్తున్నారు, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. బికాస్ మనం ఎప్పుడైనా సరే మన మీద మనం వర్క్ చేసుకోవడం వల్ల మన పార్ట్నర్ కూడా అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చాలా హెల్ప్ అవుతుంది. మనం హ్యాపీగా ఉంటే ఎదుటి వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచగలం. మనం హ్యాపీగా ఉండకుండా ఎదుటి వాళ్ళని మాత్రమే హ్యాపీగా ఉంచాలి అని అనుకుంటే అది ఎప్పటికీ వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉంటేనే ఎదుటి వాళ్ళని కూడా నువ్వు హ్యాపీగా ఉంచగలవు. సో అందుకే సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు ఎప్పుడు ప్రయారిటైజ్ చేసుకోవాలి. అలా ఉంటేనే మీరు ఎదుటి వాళ్ళని కూడా
చాలా బాగా చూసుకోగలరు. ఓకే, సో ఇక్కడ వెరీ వెరీ క్లియర్. ఇక్కడ ఎక్కువ మెసేజెస్ లేవు బికాస్ ఇక్కడ ఏంటంటే నెగటివ్ గా ఏమీ లేదు కాబట్టి వన్ డైరెక్ట్ మెసేజ్, ఖచ్చితంగా మీ పర్సన్ రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, తను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు. లైక్ నేను తిరిగి మళ్ళీ మీ లైఫ్ లోకి, తను మళ్ళీ తిరిగి మీ లైఫ్ లోకి రావాలి అని వెరీ వెరీ క్లియర్. మేబీ స్లో అవ్వచ్చు, జర్నీ వైజ్ స్లో మూవింగ్ గా ఉండొచ్చు, బట్ తనకైతే చాలా చాలా క్లారిటీ ఉంది, లైక్ మీరు తనకి తిరిగి కావాలి అని. సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో వాటర్ సైన్ అయి ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ కేన్సర్ వాటర్ సైన్ ఆర్ అక్వేరియస్ ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు మీ ఫీలింగ్స్, మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. సో మీరేమనుకుంటున్నారు, మీ ఫీలింగ్స్ ఏంటన్నది కూడా చూద్దాం. సో మీ ప్రెసెంట్ ఎనర్జీ వచ్చేసి 9 ఆఫ్ సోర్స్. ఖచ్చితంగా మీరు చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. ఓవర్ థింకింగ్ చేయడమే కాదు, చాలా డిఫెన్సివ్ ఎనర్జీలో కూడా ఉన్నారు. మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. 8 ఆఫ్ సోర్స్, పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఎస్, మీకు న్యూ బిగినింగ్ కావాలి ఆర్ వద్దు అనుకున్నా స్టిల్ మీరు ఇంకా మీ పర్సన్ కనెక్ట్ ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా న్యూ బిగినింగ్ గురించి ఆలోచిస్తున్నారు. వై? బికాస్ మీరు ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు. ఇన్ కేస్ మీకు రిలేషన్షిప్ కావాలి అనుకుంటే స్టిల్ మీరు స్పై చేయడం కానీ, ఆ పర్సన్ గురించి ఎంక్వైరీ చేయడం కానీ, న్యూ బిగినింగ్ కోసం ఆలోచించడం కానీ, కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుందా ఏంటి, మీలో మీకే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. 7 ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ కప్స్, ద మూన్ అండ్ 9 ఆఫ్ సోర్స్. చూడండి, 8 ఆఫ్ సోర్స్, 9 ఆఫ్ సోర్స్, ద మూన్ అండ్ 7 ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా చాలా చాలా మెంటల్ గా మీరు చాలా డ్రైన్ అయిపోతున్నారు, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఫస్ట్ మీరు ఎమోషనల్ గా స్టేబుల్ గా ఉండడానికి ట్రై చేయండి. మీ మీద మీరు ఫోకస్ చేయండి. మీ పర్సన్ ఎనర్జీ చూసారు కదా, తను అక్కడ ఇంత ఎనర్జీ లేదు, తనకి క్లారిటీ ఉంది, రిలేషన్షిప్ కావాలి, ఓకే, దానికన్నా ముందు నేను నా మీద ఫోకస్ చేస్తాను అని అయితే అనుకున్నారు. బట్ మీరు ఇక్కడ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు, బట్ మీ మీద మీరు ఫోకస్ చేయడం లేదు. ఎమోషనల్లీ చాలా డౌన్ ఉన్నారు, ఎమోషనల్లీ డ్రైన్ ఉన్నారు. సో ఫస్ట్ మీరు మీ మీద ఫోకస్ చేయాలి అండ్ స్టక్ ఎనర్జీ నుంచి బయటికి రండి. బికాస్ 9 ఆఫ్ సోర్స్ అనేది కూడా చాలా చాలా టాక్సిక్ ఎనర్జీ. సో మీరు దాని నుంచి బయటికి రాలేకపోతే ఖచ్చితంగా మీరు ప్రెసెంట్ లో ఉంటారు, ఎక్కువ పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎస్, మీరు కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తున్నారు, తన దగ్గర నుంచి అపాలజీ కానీ కమ్యూనికేషన్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వై? బికాస్ అండర్ ద డెక్ ఆల్సో వీ గాట్ 8 ఆఫ్ వాండ్స్. చాలా చాలా జగల్ అవుతున్నారు మీరు. 2 ఆఫ్ పెంటికల్స్. ఎమోషనల్లీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, బట్ అవ్వట్లేదు. బట్ ఏంటంటే ఒక రకమైన కన్ఫ్యూజన్, ఓవర్ థింకింగ్, స్పైయింగ్ ఎనర్జీ, కమ్యూనికేషన్ కోసం వెయిటింగ్, ఈ ఎనర్జీస్ అన్ని మీవే. సో మీరు ఫస్ట్ స్టేబుల్ అవ్వాలి ఎమోషనల్లీ, రిలేషన్షిప్ కావాలి అనుకుంటే. బట్ మీరు మేనిఫెస్ట్ కూడా చేయొచ్చు, బట్ దానికి కూడా మీరు ఎమోషనల్లీ స్టేబుల్ ఉండాలి. సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అని ఉండొచ్చు, పైసిస్, కేన్సర్, స్కార్పియో వాటర్స్ అని ఉండొచ్చు, ఎస్పెషల్లీ పైసిస్ ఆర్ జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్స్ అని ఉండొచ్చు. సో అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదన్నచ్చు. Two of Swords, the Fool, 7 ఆఫ్ సోర్స్, అండర్ ద డెక్ డెత్. సో చెప్పాను కదా, మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు, బట్ అగైన్ రష్ ఎనర్జీలో లేరు. సో ఇమీడియట్ గా యాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. బికాస్ 2 ఆఫ్ సోర్స్, 7 ఆఫ్ సోర్స్. అట్ ద సేమ్ టైమ్ సంథింగ్ ఈస్, మీ పర్సన్ ఏదో హైడ్ చేస్తున్నారు. సో దానివల్ల ఇప్పుడు నేను యాక్షన్ తీసుకున్నా, మేబీ తన లైఫ్ లో ఏదో కరెక్ట్ గా లేదు కూడా. సో అది మీకు చెప్పలేని పరిస్థితి. సో ఇప్పుడు యాక్షన్ తీసుకున్నది వర్కౌట్ అవ్వదు. సో టైం తీసుకుని యాక్షన్ తీసుకుందాం అని అయితే అనుకుంటున్నారు. బికాస్ 7 ఆఫ్ సోర్స్ ఒకసారి క్లారిఫై చేద్దాం. బికాస్ 7 ఆఫ్ సోర్స్ అనేది స్నేకీ ఎనర్జీ. కింగ్ ఆఫ్ వాండ్స్ విత్ లవర్స్. మేబీ మీ పర్సన్ వేరే ఆప్షన్స్ ఉండొచ్చు, లేదా మీ పర్సన్ లైఫ్ లో ఇంకొకరు ఉండొచ్చు. ఆ పర్సన్ వదిలి వెళ్ళిన తర్వాత మీ లైఫ్ లోకి రావాలని అనుకుంటూ ఉండొచ్చు. సో అందుకే మీ పర్సన్ ఇప్పుడు రైట్ నౌ
టైం తీసుకుంటున్నారు. బట్ మీరంటే ప్యాషన్ ఇష్టం ఉన్నా ఇంకా పూర్తిగా తను లైక్ రెస్పాన్సిబుల్ గా ఉండగలరా లేదన్నది కూడా మీ పర్సన్ కి ఇంకా క్లారిటీ లేదు. దానివల్ల కూడా మీ పర్సన్ మేబీ టైం తీసుకుంటుండొచ్చు. సో మీ సైడ్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? లెట్స్ సీ. ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో 3 of Pentacles, 10 of Wands, 4 of Cups and Justice. No, మీరు యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవట్లేదు. బట్ మీరు ఎమోషనలీ డ్రైన్ అవుతున్నారు, ఓవర్ బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు, ఎమోషనలీ మిస్సింగ్ ఎనర్జీ ఉంది, వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు, మీది కరెక్ట్ అన్నట్టు మీరు పోర్ట్రే చేస్తున్నారు, లేదా అదే కరెక్ట్ అయి ఉండొచ్చు. అండ్ 8 of Cups, మీరే వాక్అవుట్ చేసి ఉండొచ్చు రిలేషన్షిప్ లో. సో మళ్ళీ మీరు ఎలా యాక్షన్ తీసుకోవాలని, ఆర్ వాళ్ళే వాక్అవుట్ చేసి ఉంటే నేనెందుకు యాక్షన్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు. సో మీ సైడ్ దగ్గర మీ సైడ్ నుంచి మాత్రం ఇక్కడ యాక్షన్ అనేది కనిపించట్లేదు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎక్స్ అని ఉండొచ్చు. సో లెట్స్ సీ వాట్ విల్ బి ద అవుట్కమ్. నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటనొచ్చు. Six of Wands, 5 of Pentacles, King of Cups, clarified by Strength, Hierophant, 9 of Wands, under the deck, Knight of Wands. So outcome లో ఒక 50% పాజిటివ్, 50% స్టక్ ఎనర్జీ, మిస్సింగ్ ఎనర్జీ, ఫియర్స్, అన్స్టేబుల్ ఎనర్జీ కనిపిస్తున్నాయి. సో కంప్లీట్ రీయూనియన్ అయితే నియర్ ఫ్యూచర్ లో కనిపించట్లేదు. బట్ ఒక పర్సన్ ఇంకో పర్సన్ కి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బట్ అది రీయూనియన్ వరకు లీడ్ చేస్తుందా అంటే ఓన్లీ 50% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ నౌ. బట్ అట్ ద సేమ్ టైం కంప్లీట్ గా ఈ రిలేషన్షిప్ కూడా ఎండ్ అయినట్టు అయితే కాదండి. సో ఈ రిలేషన్షిప్ అయితే ఎండ్ అవ్వలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఈ రిలేషన్షిప్ కోసం వెయిట్ చేయడం వల్ల మీకు మంచి జరుగుతుందా లేదన్న చూద్దాం. అంటే అది వర్తా కాదా వెయిట్ చేయడం అన్నది. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, స్పైక్స్ అని ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ లియో, ఆర్ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎట్స్ అని ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ టారస్. కింగ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 5 of Cups, అండర్ ద డెక్ 8 of Pentacles. ఖచ్చితంగా చాలా మందికి వెయిట్ చేయడం వల్ల ఇక్కడ బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ అగైన్ ఇది జనరల్ రీడింగ్, ఎవ్రీ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. సో మీది పర్సనల్ గా తీసుకుంటే కానీ తెలియదు. బట్ మీకు రీడింగ్ అంతా కంప్లీట్ గా రెసినేట్ అయిందంటే ఈ మెసేజెస్ కూడా తీసుకోవచ్చు. బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఫస్ట్ మీరు ప్రెసెంట్ లో ఉండాలి, పాస్ట్ లో స్టక్ అయి ఉండకూడదు. బికాస్ మీరు పాస్ట్ లో స్టక్ అయి ఉంటే గనక మీరు ప్రెసెంట్ లో మీకు ఏది అంత క్లారిటీ రాదు. సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం. Tower, the World, Queen of Cups and Justice. See, love yourself first, put yourself first. First మీరు మీతో హ్యాపీగా ఉంటున్నారా లేదా, అండ్ మీతో మీరు టైం స్పెండ్ చేస్తున్నారా లేదా అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ద వరల్డ్ ఈజ్ ఆల్ అబౌట్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. ద వరల్డ్ రైట్ నో మీరు బ్రోకెన్ అయి ఉండొచ్చు, అసలు మీ లైఫ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉండొచ్చు. బట్ మీరు మీతో టైం స్పెండ్ చేయండి, క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి, మీ లైఫ్ ని మీ కంట్రోల్లో ఉంచుకోండి, మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ అన్ని మీరు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా లేదా ఇవన్నీ ఆలోచించుకోండి. దెన్ మీకు ఒక రకమైన క్లారిటీ అయితే వస్తుంది. రీట్రీట్, ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్. సో మీ పర్సన్ కనుక మళ్ళీ మీ లైఫ్ లో తిరిగి వస్తే ఖచ్చితంగా క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయండి. అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ట్రూ లవ్, దిస్ ఇస్ ద రొమాన్స్ ఆఫ్ యర్ లైఫ్ టైం. ఖచ్చితంగా మీరు ఏ పర్సన్ తో అయితే డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ ట్రూ పర్సన్ అని అర్థం. వెరీ సూన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ సో దట్ ఇట్ ఈస్ కమ్ టు యూ నౌ. అగైన్ మీకు ఏం కావాలో అది ఖచ్చితంగా మీరు క్లారిటీగా డిసైడ్ అయితే అది మీ లైఫ్ లోకి వస్తుంది. బట్ క్లారిటీ ఇంపార్టెంట్, క్లియర్ ఇంటెన్షన్ ఇంపార్టెంట్, మీరు ఆ ఎనర్జీలో ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇదన్నీ మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ క్లాసెస్ అనేవి మీ కెరియర్ కి, రిలేషన్షిప్ కి, మనీకి అన్నిటికీ యూజ్ అవుతాయి. సో మీరు రియల్ గా ఇంట్రెస్టెడ్ గా ఉంటేనే రీచ్ అవుట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.